ఏంటి మీను డల్గా ఉన్నావు? చూడు బావా, 1 year తర్వాత కలిసి వచ్చామా, అయినా కూడా లైక్ కొట్టకుండానే అందరూ వీడియో చూసేస్తున్నారు. నువ్వు ఫీల్ అవ్వకు మీను, నేను చెప్తాను కదా. చూసారు కదండి మీను ఎంత ఫీల్ అవుతుందో. ఒక లైక్ కొట్టి వీడియో చూసేయండి బావా. అలాగే అలాగే షేర్ కమెంట్ చేసేసి మన ఫన్మోజీ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను కళ్ళు మూసుకుని నా చేతిలో నీ చెయ్యి, నువ్వు కళ్ళు తెరిచేలోగా నీకు ఇంకో కొత్త లోకం చూపిస్తా. నిన్న అర్ధరాత్రి కంచుపట్టు భవనంలో చొరబడిన దొంగల ముఠ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు దోచుకెళ్ళింది బీరువాలో బంగారాన్ని కాదు, బెడ్రూమ్ లో బంగారా. అర్థం కాలేదా? నీ ముద్దుల కూతురుని నిన్న అర్ధరాత్రి నా మనుషులు కిడ్నాప్ చేశారు. నీకో గంట టైం ఇస్తున్నా, ఈలోగా నీ కూతురిని కనిపెట్టుకో. గంట దాటిందా నీ ఇంటికి వచ్చేది నీ కూతురు కాదు, దాని డెడ్ బాడీతో ప్యాక్ చేసిన గిఫ్ట్ బాక్స్. ఏమైంది డాడీ? అమ్మ మీను, నువ్వు? హా, నేనే డాడీ. ఏమైంది? ఎవడో ఫోన్ చేసి రాత్రి మన ఇంటికొచ్చి నిన్ను కిడ్నాప్ చేశానని పిచ్చుకోతలు కూసాడమ్మా, అందుకే కంగారు పడ్డా. వాడెవడో పని పాటు లేకుండా ఫోన్ చేసి అలా చెప్పుంటాడు డాడీ. మీరేం కంగారు పడకండి. సరే తల్లి, ఎందుకైనా మంచిది నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఓకే డాడీ. ఏంటే మరదల పిల్ల ఓకే అంటున్నావు? మీ నాన్నని పెళ్లి చేసుకోమంటున్నాడా? అబ్బా అంత లేదు. మా నాన్నకి ఎవడో ఫోన్ చేసి రాత్రి నన్ను కిడ్నాప్ చేశానని చెప్పాడంట. బుర్ర తక్కువ ఎదవలు. అసలు నువ్వు రాత్రి ఇంట్లో ఉంటాయి కదా నేను కిడ్నాప్ చేయడానికి. బావా, నిన్న రాత్రి ఇంట్లో నేను లేను, కానీ నా ప్లేస్ లో ముక్కు ఉన్నాడుగా. అంటే వాళ్ళు నువ్వనుకుని ముక్కుగాని కిడ్నాప్ చేస్తారా? మావా సారో అన్నా ఎంతసేపు అన్నా వేసేద్దాం. రాయ్, ఇంకో 10 నిమిషాల్లో అన్న కాల్ చేస్తాడు, అప్పటి వరకు వెయిట్ చేయి, తర్వాత మన ఇష్టం. అసలే కూత లేతగా ఉంది, నైట్ తెచ్చేటప్పుడు తెలియలేదా? అవునన్నా, మెత్తగా ఉంది. అసలుకే ఈ రోజు దాని పుట్టినరోజు అంట, తావత్ గట్టిగా ఇద్దాం. బాయ్ బాయా, ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? ఆ బాయ్ కాదే, కిన్నా బాయ్ ఫోన్. రమణ, ఎక్కడ్రాది? అదిగోండి బాయ్, ఆ మూటలో ఉంది. పిట పిటలాడే పాపని మూటలో పెట్టారేంట్రా? బయటికి తీయండి. హాయ్, ఐఎమ్ గిన్నా బాయ్. విశ్వ కూతురంటే చెరుకు ముక్కలా ఉంటదనుకున్నాను, కానీ నువ్వేంటి దుఃఖ ముక్కలా ఉన్నావు? విశ్వ కూతురంటే ఆ మాత్రం పొగరుండాలిలే. ఇందాక ఊరికే జోక్ చేశాను బేబీ, నిజం చెప్పనా? కత్తిలా ఉన్నావు. అవునన్నా, భలే మెత్తగా ఉంది. వాయిస్ కూడా చాలా క్యూట్ గా ఉంది. నేను ఇక్కడున్నాను కాబట్టి సరిపోయింది, అదే అక్కడుంటేనా? ఏ మీను, నువ్వు అమ్మాయివి కాదా? రోయ్, మా అన్ననే అంత మాట అంటావా? నీకు కిడ్నాపర్ జాబ్ లో ఇచ్చాడ్రా? అన్నే ఇచ్చాడు. ఇంకో బాబు పిల్లిగాడు, ఇలాంటి పనికి మాలిన పెట్టుకుంటే నీ పని ఇంకంతే. యూజ్లెస్ ఫెలోస్, మీనుని తీసుకురమ్మంటే ఎవరిని తీసుకొచ్చారా? మీలాంటి పెట్టుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. సారీ బాయ్, పొరపాటు అయిపోయింది. ముందు వాడిని తీసుకెళ్లి లోపల పాడేయండి, ఎక్కువ మాట్లాడుతున్నాడు. అయ్యా అయ్యా, నా బాధ ఎలా చెప్పుకుంటారా ముక్కు?
ఏడు పాప ఏం జరిగిందో చెప్పు. నిన్న నైట్ అలా చిల్లవుతూ నా లిల్లీకి లెటర్స్ రాస్తుంటే మన వెళ్ళా నుంచి ఓ సౌండ్ వినిపించింది. ఏంటా అని సిల్లీగా వెనక్కి తిరిగి చూస్తే ఈ సొల్లుగాళ్ళు పిల్లి నడకలేసుకుంటూ ఏదో మూట తీసుకెళ్తున్నారు. అప్పుడు నేను వెంటనే వాళ్ళ ముందుకెళ్ళి ఫైట్ చేసావా? లేదు, క్వశ్చన్ చేశా. రే, ఎవరు మీరు, ఇలా ఉన్నారేంటి? కిడ్నాపర్స్. కిడ్నీలు అమ్ముకునే వాళ్ళ? నీకెక్కడేటి పని? ఎవర్రా నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? వాచ్మెన్ వా? వాచ్మెన్? చూడరా, చూడు, నా చేతికి వాచ్ ఉందా? లేదు కదా, నేనెలా వాచ్మెన్ అవుతాను రా? వీడెవడో పిచ్చోళ్ళ ఉన్నాడు, పక్కకు తోసేండ్రా. పిచ్చి మీకు బుర్రలోనే ఉంటాదేమో, నాకు ఒళ్ళంతా నర్నరాల్లో ఉంటది. అయితే పిచ్చి ఆసుపత్రికి వెళ్ళరా, మమ్మల్ని ఎందుకు తగులుకున్నావు? చూడప్పా రౌడప్ప, ఇంటి లోపలికి వెళ్ళాలంటే గడప దాటాలి. అదే మీరు ఇంటి బయటికి వెళ్ళాలంటే ఈ ఘోరాన్ని దాటాలి. రాయ్, వీడెక్కువ చేస్తున్నాడు, రౌండ్ అప్ చేయండి రా. ఓకే, ఇట్స్ టైమ్ టు ఫైట్. కాంబాట్ మోడ్ యాక్టివేటెడ్. హెయిల్ మదర్ ఆఫ్ డ్రాగన్స్, గివ్ మీ ద పవర్. ఏంట్రా మొహాలు అలా పెట్టారు? యు డోంట్ నో కుంఫు? కరాటీ, మరాఠీ, డుకాటి, రాధా, టిఎంటి. వెరీ స్ట్రాంగ్. అలా కిడ్నీల మూట కాపాడదామని వాళ్ళ మధ్య ఇడ్లీలా నేను నలిపోయా. కళ్ళు తెరిచేసరికి ఈ డెడ్లీ రూమ్ లో పడున్నా. అవును రే, ఇంతకీ నువ్వేంటెక్కడా? నన్ను కాపాడడానికి వచ్చావా? నువ్వు కాపాడదాం అనుకున్న మూటలో ఉన్నది నేనే. ఓ, అనుకున్నాన్రా. నాకు బొక్క పడిందంటే అది నీ వల్ల అయినా అవ్వాలి, ఆ మనుగాడు వల్ల అయినా అవ్వాలి. ఛా, ఆ మూటలో ఉంది నువ్వని తెలుసుంటే ఆ మూట నేనే స్వయంగా కారు వరకు మోసుకొచ్చి టిక్కే ఎక్కించేవాడిని. చేసిన డేరంతా ఫైర్ లో బూడిదైంది. ఏంటి గోరా అలా అంటావ్? ముసే, యు బ్లడీ టాప్ రామెన్ చోటా బ్యాగ్. ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఓరి బాబు, నీకు దండం పెడతాను రా బాబు. కుళ్ళిపోయిన ఒడియాలైనా తింటానేమో గాని నీ ఐడియాలు మాత్రం విన్నాం. అయితే నువ్వు ఎక్కడే పడుండు, నేను తప్పించుకుని పోతా. అలా అంటావేంట్రా? నన్ను కూడా తీసుకెళ్ళు. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు జాగ్రత్తగా చెప్పు. ఏం లేదు, ఆ కిటికీ నేను దూకి పారిపోదాం. ఏంటి నాన్న, కిటికీ దూకి పారిపోదామా? ఒరే, నువ్వు దీని హైట్ చూసే మాట్లాడుతున్నావా? ఇక్కడి నుంచి దూకామంటే ఆర్గన్స్ డొనేషన్ కి, బాడీ క్రిమేషన్ కి పాతే. అందుకే మనం దూకొద్దు, దిగుదాం. దిగుదామా? ఎలా దిగుదాంరా? ఈ రూమ్ లో తాడు కూడా లేదుగా. మన బుర్రలో బ్రెయిన్ ఉందిగా. అది వాడి చాలా రోజులు అవుతుందిగా. ఈ ఐడియాకి బుర్రక్కర్లేదు, బట్టలు ఉంటే చాలు. యు మీన్ క్లోత్స్? ఎస్, మన ఒంటి మీద బట్టలను తాడు కింద కట్టి వాటిని పట్టుకుని దిగిపోదాం. వావ్, ఈ ఐడియా నాకు కూడా వచ్చింది తెలుసా? కానీ నేను బట్టలు లేకుండా చూడలేమని చెప్పలేదు. అందుకే నువ్వు ఇప్పు. తొండి, నేనెందుకు ఇప్పాలి? నేను ప్లాన్ ఇచ్చాగా, నువ్వు బట్టలు ఇవ్వు. అలా కుదరదు. కావాలంటే నువ్వు ఒకటి ఇప్పు, నేను ఒకటి ఇప్పుతా. అయితే ఓకే, ఫస్ట్ నువ్వు తీ. తీస్తాం, మాకేమన్నా భయపెట్టి. టేక్ దిస్ జాకెట్, యు చోటా ప్యాకెట్. ఇదిగో చున్నీ. నెక్స్ట్ టైం ఇద్దాం. టీ షర్ట్ ప్యాంట్, ఈ రెండేళ్ళలో ఒకటి పట్టుకో. ఇది షర్ట్, ఇట్స్ టీ షర్ట్. ఇదిగో తీసుకో. ఇదిగో నా సాక్స్. సాక్సా? అదేంటి? అది కూడా ఒంటి మీద వేసుకునేదేగా. ఓహో, అలా వచ్చావా? అయితే నాది కచ్చి. అయితే నాది ఇంకో సాక్స్. అమ్మడి అమ్మ, నేను అసలు గెస్సే చేయలేదు. ఇప్పుడు నువ్వే ప్యాంట్ తీ. ఒరే, ప్యాంట్ మాత్రం తీయమని అడక్కరా. అసలే నాకు డ్రైర్ వేసుకునే అలవాటు కూడా లేదు. రూల్ ఇస్ రూల్, రూల్ ఫర్ ఆల్. ఒక్కలో రూల్స్, నేను తీను. నీకు ప్రాణం కావాలా, మానం కావాలా? కుదిరితే రెండూ కావాలి. అయితే ఇక్కడే ఉండు. ప్రాణమే కావాలి. ఇదిగో తీసుకో. బాక్సర్ ఉంది కదరా. అమ్మా, చూసేద్దామనే. డ్రైర్ వేసుకునే అలవాటు లేదన్నాను గానీ బాక్సర్ వేసుకునే అలవాటు లేదన్నానా? దుర్మార్గుడే. ఇంకా చాలే, ఆ బట్టల తాడు కిందకి దిగుదాం. ఒరే ముక్కు, చూసుకొని దగ్గర బట్టలు తాడు అనుకుని నా బాక్సర్ లాగేగలవు. నేను బానే దిగుతున్నాను, నువ్వు చూసుకుని దిగు. స్లిప్ అయితే బ్యాగ్ ప్యాక్ అయిపోద్ది. షటప్, ఈ ముక్కులో పొక్కు, మూసుకొని దిగు. అద్ది, ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాంరా. నేను గ్రౌండ్ ఫ్లోర్ కూడా వస్తాను, ఫాస్ట్ గా దూకు. అద్ది, దూకేసా. దొరికేసావు. ఈడేంటి ఎలా పడిపోయాడు? ఏం చేసావురా? నేనేం చేయలేదు, ఆడే చూశాడు. ఏంటది? పైన కదే, కింద చూసుకో. డాడీ, ఎలా ఉంది నా బర్త్డే డ్రెస్? నువ్వు వేసుకుంటే ఈ డ్రెస్ కే అందం వచ్చిందమ్మా.
థ్యాంక్ యూ డాడీ. చెప్పు తల్లి, ఈ బర్త్డేకి నీకేం గిఫ్ట్ కావాలి? డాడీ అది ఆలోచిస్తున్నావేంటమ్మా? చెప్పు, ఏం కావాలి? మన ఫ్యామిలీ కావాలి డాడీ. మన ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది కదమ్మా. ఇక్కడుంటే సరిపోదు డాడీ, ఇక్కడ కూడా ఉండాలి. మీది కోపమో బాధో పగో నాకు తెలియదు డాడీ, కానీ దానివల్ల ఈ ఇంటికి ఒక చెల్లి దూరమైంది, ఆ ఇంటికి ఒక అన్న దూరం అయ్యాడు. ఏదైనా పెద్ద తప్పు చేస్తే కోర్టు కూడా 14 ఏళ్ళు శిక్షిస్తుంది డాడీ, కానీ అత్తయ్య 20 ఏళ్ళుగా శిక్ష అనుభవిస్తానే ఉంది. పంట వస్తుందని వ్యవసాయం చేస్తాం, డబ్బు వస్తుందని వ్యాపారం చేస్తాం, కానీ ఏమొస్తుందని డాడీ ఇలా పగలు ప్రతీకారాలు పెంచుకుంటూ పోతాం. 20 ఏళ్ళు గడుస్తున్నా ఈ రోజుకి మీరు క్షమిస్తారని ప్రేమగా పలకరిస్తారని అత్తయ్య ఎదురు చూస్తుందంటే తనకు మీరంటే ఎంత ప్రేమ ఉండాలి డాడీ. అమ్మా మీను, అసలు జరిగిందేంటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. జరిగింది నా పెళ్ళే అన్నయ్య, నీకు తెలియకుండా చేసుకున్నావు, తప్పే. నువ్వు అర్థం చేసుకుంటావు అనుకున్నాను కానీ ఇలా అబద్ధం చేసుకుంటావు అనుకోలేదు. నువ్వు అవమానించినా నిందించినా ఇన్ని రోజులు ఇంట్లోనే ఉన్నాను. ఎందుకో తెలుసా అన్నయ్య, ఏదో రోజు నువ్వు క్షమిస్తావని చిన్న ఆశ. నాకంటూ నా భర్త పిల్లలు అందరూ ఉన్నా నా అన్న నాకు తోడలేడని బాధ ఎప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుందన్నయ్య. ఒక అన్నగా నీకు కోప్పడే హక్కు ఎంతుందో క్షమించే బాధ్యత కూడా అంతే ఉందన్నయ్య. చివరిగా నేను నీ నుంచి ఆశించేది ఆస్తో అంతస్తో కాదన్నయ్య, చెల్లమ్మ అని ప్రేమగా ఒక పిలుపు. నేను ఇక్కడి నుంచి వెళ్లేలోపు కాకపోయినా నేను పోయేలోపైనా పిలుస్తావా అన్నయ్య? చెల్లమ్మ, అన్నయ్య అసలు నేను నిన్ను క్షమించడం కాదమ్మా, ఇన్నేళ్ళు ఇంత దూరం పెట్టి నిన్ను బాధ పెట్టినందుకు నువ్వే నన్ను క్షమించాలి. అన్న చెల్లెలు క్షమించేసుకుంటే సరిపోదు, ఫ్రెండ్ కూడా క్షమించుకోవాలి. అది నువ్వు మళ్ళీ సపరేట్ గా చెప్పాలేంటమ్మా? ఏడీడు నాన్నగారు అందరూ కలిసిపోయే టైంలో మీరేటండి సైలెంట్ గా సైడ్ అయిపోతున్నారు? మీరు కలిసిపోయారు కదరా, ఇంక నేనేందుకు మధ్యలో? కానివ్వండి. ఏంటి కానిచ్చేది? ముందు మీరు వచ్చి చెయ్యివ్వండి. అంటే ఇప్పుడు ఆడు చేసిన గొడవ అన్న మాటలన్నీ మర్చిపోయి ఆడికి షేకండి ఇచ్చేయాలా? నో నెవర్. జరిగిన అవమానాన్ని ఈ పీజే చచ్చిపోయేదాకా మర్చిపోడు. అబ్బచ్చా, షట్టు దొరక్క పిసికేసుకోవడాలు, అది కనపడగానే మురిసిపోవడాలు, ఇవన్నీ ఏంటో. చూసావేట్రా? నేనే కాదు, మన ఆడియన్స్ కూడా చూశారు. ఆడికేమో భారీ డైలాగులు వేసి కన్విన్స్ చేస్తారా, నేనేమో జగ్గు అనగానే సిగ్గు లేకుండా వీళ్ళు కలిసిపోవాలా. అందుకే చిన్న సీన్ చేశా. ఇక చేసిన డ్రామాలు చాలేరా, ఇలా రా. అరే విశ్వ, వచ్చేత్తనా? ఇంకా విశ్వ ఏంట్రా, బావా అని పిలు. బావా, ఇంతకీ ఆ రోజు స్వీట్ బాక్స్ ఎందుకు విసిరేసావు? అదా, గొట్టంకాజ అడిగితే షాపోడు మడతకాజ ఇచ్చాడు, అందుకే విసిరేసా. నువ్వు నీ కొళ్ళు జోకులు అసలు మారలేదు. వీళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే ఆనందంతో నా కడుపు నిండిపోతుందిరా. నిండిపోతుంది కదా అని వండడం మానేకే. పోన్లే, ఎలాగైతేనే నాన్నగారు మామయ్య ఇద్దరు కలిసిపోయారు, ఇంకా ఆల్ హ్యాపీసే. ఏంటి మామ హ్యాపీస్? ఇప్పుడే స్టార్ట్ అయ్యే అసలైన ప్రాబ్లమ్స్. మామా, నువ్వు కిడ్నాప్ అవ్వలేదా? ఒరే దుర్మార్గుడే, నన్ను ఆ డేంజరస్ రౌడీస్ దగ్గర వదిలేసి మీ ఫ్యామిలీస్ కలిసిపోయారా? అసలు ఈ చిట్టు ప్రాణం ఉందో చితికిపోయిందన్న ఆలోచన కూడా లేదు కదరా నీకు? అది కాదు మామా, నీ తెలివితేటలకు నువ్వు ఎలాగా తప్పించుకుంటావు కదా అని. ఏంట్రా తప్పించుకునేది? అక్కడ ఎంత రిస్క్ చేసావో నీకేం తెలుసు? నువ్వేంట్రా బనీ వేసుకుని ఎలుగుబంట ఎలా ఉన్నావు? మా బట్టలు అక్కడ ఉన్నాయి కాబట్టి మేము ఎక్కడ ఉన్నాం. అదేంటి? అది నీకు అర్థం కాదులే గానీ నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంట్రా అది? బాయ్, రూమ్ లో పెట్టిన ఇద్దరు తప్పించుకున్నారు బాయ్. ఏంటి? వాళ్ళు తప్పించుకున్నారు బాయ్. రాయ్, ఒక పని తిన్నగా చేయడం చేత కాదు, ఎందుకు పనికొస్తారా మీరు? అది కాదు బాయ్. రాయ్, ఓకే, ఇక మీతో పెట్టుకుంటే లాభం లేదు, నేనే వస్తా. ఆ కుటుంబాన్ని నా చేతులతోనే అంతం చేస్తా. రే విశ్వ, నేనే వస్తున్నా. అమ్మ దీనమ్మ గిన్నా, రాని మామా రాని, ఆడి క్లైమాక్స్ నేను చూపిస్తా, కోట బద్దలైపోవాలి.